నమస్కారం అండి. నా పేరు ఆల అనంతరామయ్య. నేను ఎంబీఏ మార్కెటింగ్ 2000 సంవత్సరంలో చదువుకొని ఉన్నాను. తర్వాత 15 సంవత్సరాలు మండల ఆఫీసర్గా ఉద్యోగం చేసి ఉన్నాను వివిధ స్థాయిలలో. ఆ క్రమంలో భాగంగా ఐఏఎస్ ఆఫీసర్లతోని, ఎంఆర్ఓలతో, ఎంపీడీఓలతో, లైన్ డిపార్ట్మెంట్ అందరితోటి నాయకత్వంలో ఉన్నటువంటి నాయకులతోటి కలిసి పనిచేయడం జరిగింది. అడ్మినిస్ట్రేషన్ నేర్చుకొని ఉన్నారు. తరువాత 15 సంవత్సరాలు గవర్నమెంట్లో ఉద్యోగం చేసి ఉన్నాను. 15 సంవత్సరాలు రాజకీయాల్లో లోతుగా తిరిగి ఉన్నాను, అధ్యయనం చేసి ఉన్నాను. నా జ్ఞానం అంతా కూడా మీరు మంచి విజయవంతమైన నాయకులుగా ఎదగటానికి, దాని ఫలితాలు అనుభవించడానికి ఉపయోగపడుతుందని తెలియజేసుకుంటూ, నాయకత్వంలో ఉన్నటువంటి దమ్మును, ధైర్యాన్ని, పనితనాన్ని ఇప్పుడు మీకు వంట పట్టిస్తాను. ముందుగా నాయకుడు విజయవంతంగా ఎలా పనిచేయాలి? నాయకుడు విజయవంతంగా పనిచేయాలి అంటే తన బృంద సభ్యులందరినీ క్లబ్ చేసుకొని ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవాలి. ఆ సమావేశంలో మనం ఏదైతే గోల్ పెట్టుకున్నామో ఆ గోలును వాళ్ళని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎఫెక్టివ్గా కమ్యూనికేట్ చేయాలి. వాళ్ళకి ఈ గోలు ఈ తారీఖు నుంచి ఈ తారీఖులోకి ఇంత పని జరగాలని దిశానిర్దేశం చేయాలి. చేసినప్పుడు వాళ్ళకి ఆ పని మీద ఒక అవగాహన ఏర్పడుతూ ఉంటుంది. తర్వాత మన బృందంలో ఎవరైతే సభ్యులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక నమ్మకాన్ని మనం నాయకుడిగా క్రియేట్ చేయాలి. బిల్డ్ ట్రస్ట్ అండ్ రెస్పెక్ట్. వాళ్ళకి గౌరవప్రదమైనటువంటి రెస్పెక్ట్ మనం ఇవ్వాలి, తీసుకోవాలి. తర్వాత వాళ్ళకు కావాల్సినటువంటి సదుపాయాలన్నీ కూడా పని ప్రదేశంలో కానీ, వాళ్ళు తిరిగే ప్రాంతాల్లో కానీ కావలసినటువంటి వసతులు, ఈక్విప్మెంట్ అవ్వచ్చు, ఇంకొకటి అవ్వచ్చు, రకరకాల అవసరాలు ఉంటాయి. అవసరాలు అన్నిటి కూడా తీర్చగలిగేటటువంటి వ్యక్తులని, తర్వాత వస్తువులను వాళ్ళకి అందుబాటులో ఉంచాలి. ఎంపవర్ అండ్ సపోర్ట్ ద టీంని ఎప్పుడు మనం సపోర్ట్ చేస్తూ ఉండాలి. తర్వాత వాళ్ళు బాగా పనిచేస్తే రికగ్నైజ్ అండ్ అప్రిషియేటివ్ ఎఫర్ట్స్, వాళ్ళని బాగా గుర్తించాలి, వాళ్ళ ఎఫర్ట్స్ని అప్రిషియేట్ చేయాలి. తద్వారా ఏమవుతుందంటే మిగతా బృంద సభ్యులు కూడా అందరూ వాళ్ళు బాగా మేము కూడా కష్టపడి పనిచేస్తే మాకు కూడా గుర్తింపు, గౌరవం వస్తుందని ఒక భావనకు లోనయ్యి ఇంకా చురుకుగా ఎఫెక్టివ్గా పనిచేసి సంస్థ పనిని ముందుకు తీసుకెళ్లే దానిలో వాళ్ళు తోడ్పడతారు. తర్వాత టైమ్లీనెస్. ఎప్పుడు కూడా ప్రతి పని కూడా టైంకి పూర్తయ్యేలాగా వాళ్ళని దిశానిర్దేశం చేయాలి. డెడ్లైన్స్ పెట్టాలి వాళ్ళకి. అయ్యా ఈ పని మనం ఇప్పుడు మొదలుపెట్టాం, ఇప్పటికీ పూర్తి అవుతుంది. సీ ది ఎండ్ రిజల్ట్. నాయకులు అనేవాళ్ళు చివరికి ఏం జరుగుతుంది అనేది ముందు విజువలైజ్ చేయాలి, ఊహించాలి, చూడగలగాలి. చూసి దానికి ఒక ప్లానింగ్ ప్రకారం ప్లాన్ తయారు చేసుకొని ఈ ప్లానింగ్ అంతా కూడా ఆ సభ్యులకి మనం తెలియజెప్పాలి. తర్వాత రివ్యూ మీటింగ్స్ డైలీ ఆర్ వీక్లీ. మనం పని చేస్తూ ఉంటారు, వాళ్ళు ఆ పని ఎలా చేస్తున్నారు, మనం అనుకున్న పద్ధతులతో వెళ్తుందా లేదా. ఒక 5-6 రకాల టాస్కులు ఉన్నప్పుడు ఒక టాస్క్ పూర్తయ్యాక ఇంకొక టాస్క్ పూర్తయ్యాక ఇంకొక టాస్క్ క్రమంలో వెళ్తూ ఉంటాం. కాబట్టి ఏ టాస్క్ ఎంతవరకు కంప్లీట్ అయింది, ఎవరు బాగా పనిచేస్తున్నారు అనేది ప్రతిరోజు లేదా వారానికి ఒక్కసారి మనం బృంద సమావేశాలు ఏర్పాటు చేసుకొని రివ్యూ చేసుకోవాలి. ఇంకా లోటుపాట్లు ఏమన్నా ఉన్నాయా, మన వైపు నుంచి వాళ్ళకి అందవలసినటువంటి వసతులు ఏమన్నా ఉన్నాయా, బాగా వెళ్తుందా పని, పూర్తి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ వర్క్ పూర్తి చేశారు, ఇంకా చేయవలసింది ఎంత ఉంది, దానికి టైం ఎంత ఉంది, మ్యాన్ పవర్ ఎంత, ఇవన్నీ కూడా మళ్ళీ మనం ఎనాలిసిస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేసుకొని మళ్ళీ వాళ్ళని మోటివేట్ చేసుకుంటూ వాళ్ళని గౌరవించుకుంటూ ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఈ పనులన్నీ చేయాలి. తర్వాత రీప్లేస్మెంట్ ఆఫ్ టీమ్ మెంబర్స్. పొరపాటున ఎవరికన్నా అనారోగ్యం బారిన పడినా, ఇబ్బందులు ఉన్నా, లేదా అనుకోని ఉపద్రవాలు ఏదైనా వచ్చి పడ్డవాళ్ళు పని చేయలేని స్థాయిలో ఉన్నప్పుడు ఆ స్థానాన్ని అదే స్థాయి గలవాళ్ళు, అదే పద్ధతిలో పనిచేయగలిగే వ్యక్తులు మనం గుర్తించి, గౌరవించి వాళ్ళకి ఆ స్థానాన్ని ఇచ్చి మళ్ళీ పని చేయించుకోవాలి. రీప్లేస్మెంట్ ఆఫ్ టీమ్ మెంబర్స్. తర్వాత డిసిప్లినరీ యాక్టివిటీస్ అండ్ కాన్ఫ్లిక్ట్స్ రిజాల్వ్. కొన్నిసార్లు బృందంలో ఉన్నటువంటి సభ్యులు కొంచెం ఈగోకి వెళ్ళటమో, లేకపోతే నేను బాగా చదువుకున్నానన్న ఒక ఇది రావటమో, ఏదన్నా కానీ అక్కడ కొంచెం
ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మీరు చెప్తే నేను వినాలి, నాకు జ్ఞానం ఎక్కువ ఉంది, నాకు అనుభవం ఎక్కువ ఉందన్న ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆ క్రమంలో కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం వచ్చినప్పుడు ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు, మీరు కలిసి పనిచేయాలి అని చెప్పేసి వాళ్ళకు నచ్చజెప్పాలి. ఒకవేళ పరిధి దాటి ఎవరైతే అతిగా చేస్తూ ఉన్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి అంటే పదే పదే వాళ్ళు ఆ తప్పును రిపీట్ చేస్తూ ఉన్నప్పుడు మిగతా వాళ్ళు కూడా వాళ్ళని ఏమీ అనలేదు, మనల్ని ఏమంటారు, ఒక లీనియస్ ఉదాసీనత వస్తుంది. ఉదాసీనత ఎప్పుడైతే వస్తుందో పని డౌన్ఫాల్ అవుతుంది కానీ అప్వర్డ్ అవ్వదు. సో ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా మిస్టేక్స్ చేస్తే కరెక్షన్ చేయాలి, లేదంటే వాళ్ళు శృతి మించి పనిచేస్తే డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలి. అవసరమైతే వాళ్ళ స్థానం మార్చి ఇంకో స్థానంలో వాళ్ళకి పని కల్పించాలి. ఇవన్నీ కూడా చేయాలంటే నాయకుడు చాలా సమర్థవంతంగా పనిచేయాలి. లీడ్ బై ఎగ్జాంపుల్. ప్రతి పనిలో మనం లీడర్ లాగా ఉండాలి, మనం చేసి చూపించాలి. 9 గంటలకు పని బిగిన్ కావాలంటే 8:50కే లీడర్ అక్కడ ఉండి పగను బిగిన్ చేస్తే మన సారే వచ్చారు, మన నాయకులే ఇంత కష్టపడి పనిచేస్తున్నప్పుడు మనం చేయకపోతే ఎట్లా అని ఒక భావన వాళ్ళు క్రియేట్ చేసి లీడ్ బై ఎగ్జాంపుల్ లాగా ఉండి అన్ని టాస్కులు సకాలంలో పూర్తయ్యేలాగా వాళ్ళకు కావాల్సినటువంటి దిశానిర్దేశాన్ని చేసి వాళ్ళకు మంచి ట్రస్ట్ని, బిలీఫ్ని, ఇంటిగ్రిటీని, నమ్మకాన్ని కలిగించినప్పుడు వాళ్ళు చక్కగా అర్థవంతంగా పనిచేస్తారు. ఇచ్చిన టాస్క్ను పూర్తిగా పనిచేసి చూపిస్తారు. తద్వారా నాయకుడిగా మనం మంచి ఫలితాలు పొందుతాము. సమాజంలో మంచి గౌరవం, గుర్తింపు, హోదా వస్తుంది. మీకు కూడా మంచి సమాజంలో గుర్తింపు, గౌరవం, హోదా రావాలని కోరుకుంటూ మంచి నాయకుడిగా బలమైనటువంటి పనులు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీ ఆలా అనంతరామయ్య.